విశాఖలో పెను ప్రమాదం తప్పింది. మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు బయటకు పరుగులు తీశారు. పొగతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంటలను సకాలంగా అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇసుక తోటలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మనం విజువల్ లో కూడా చూడొచ్చు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో, ఆ బ్లాక్ ఏలో ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మొత్తము బ్యాటరీస్ అన్ని కూడా ఒక్కసారిగా, అంటే యూపీఎస్ కి సంబంధించినటువంటి బ్యాటరీస్ అన్నిటి ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఫైర్ సిబ్బంది, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం అంతా కూడా మంటలను అయితే కంట్రోల్ చేయగలిగారు. కానీ మొత్తం హాస్పిటల్ అంతా కూడా పొగ కమ్ముకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కావడంతో ఆ మొత్తం వాటర్ అంతా కూడా పొగని పంపించడం కోసం వాటర్ ని ఫుల్ గా ఇక్కడికి ఆ వాటర్ అయితే నింపి పొగను బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా నాకు కనిపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ప్రస్తుతం అయితే ఒక టీం ఇక్కడికి వచ్చి సహాయ చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి ప్రమాదం ప్రస్తుతానికైతే లేదు. ప్రమాదం లేకుండా, అంటే పేషెంట్లకు సంబంధించి ప్రమాదం లేదన్నట్టు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఈ ఫైర్స్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ పొగ మొత్తం హాస్పిటల్ అంతా అలుముకున్నటువంటి నేపథ్యంలో ఇన్ పేషెంట్కి ఏమన్నా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో మొత్తం ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, పోలీసులు మొత్తం అంతా కూడా ఈ స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పొగని బయటికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హాస్పిటల్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతో ముందస్తుగానే హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ అంబులెన్స్లు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హాస్పిటల్కి సంబంధించి మనకి కనిపిస్తుంది కూడా, ఇక్కడ చేస్తున్నటువంటి వర్క్ విషయంలో కానీ టోటల్ గా పొగ అయితే లోపల అలముకున్నటువంటి పరిస్థితి ఉంది. కింద కూడా వాటర్ ని మనం చూడొచ్చు. వాటర్ మొత్తం అంతా కూడా, అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా వాటర్ ని ఫిల్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంత వాటర్ ఉంటే కనుక ఖచ్చితంగా పొగ అనేది కొంత చెదిరిపోతుంది అనేది ఉద్దేశంతో కావచ్చు మొత్తం వాటర్ అయితే తీసేసి వీళ్ళు ఆ ఫైర్ సిబ్బంది ఎవరిని లోపలికి రానివ్వకుండా వర్క్ అయితే కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికీ 2 గంటల సమయం నుంచి కూడా అటు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ టీము, పోలీసులు మొత్తం అందరూ కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మనమైతే ఫైర్ ఆఫీసర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ర్యాక్మయ్య గారు ఉన్నారు. సార్, అసలు ఏంటి, ఏమైనా ప్రమాదం ఏమైనా ఉంది? ఇంత పెద్ద హాస్పిటల్ మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా తీసుకొచ్చి మీరు వర్క్ చేస్తున్నటువంటి పొజిషన్ ఉంది. ప్రెసెంట్ అయితే స్మోక్ ఒకటే ఉందండి బేస్మెంట్ లో. వి కాల్డ్ ది ఎన్డీఆర్ఎఫ్ బికాస్ ఆఫ్ ద స్మోక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఫ్రమ్ దెమ్. And fire also put off before within half an hour only when we have our vehicles by 12:10. And now just for smoke exhausting we have called the NDR. గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగింది కదా, ఇన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఏమైనా ఉందా? బేస్మెంట్ అసలు పేషెంట్స్ లేదండి. టాప్ 7th floor మాత్రమే పేషెంట్స్ ఉన్నారు. ఎవాక్యుయేషన్ అయితే చేసాము, అందరిని బయటికి పంపించేసాము. యాజ్ ఆఫ్ నో క్యాజువాలిటీస్, నో ఇంజురీస్. లోపల మొత్తం అంతా వాటర్ ఎందుకు వేస్తున్నారు సార్? వాటర్ ఇవన్నీ అంటే స్మోక్ ని బయటికి పంపించాలంటే ఏమైనా ఉందా? వాటర్ కండెన్సేషన్ చేస్తాం. ఈ స్మోక్ వచ్చి వాటర్ ఎప్పుడైతే స్ప్రింక్ చేయగానే ఆ వాటర్ కండెన్స్ అయిపోయి కూల్ అయిపోయి డౌన్ అయిపోతుంది. సో దట్ మనకి విజిబిలిటీ అనేది ఫైర్ ఫైటింగ్ ఇంకేమైనా ఫైర్ చేయాలన్నా వచ్చినా కానీ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎట్లా అనేది ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇది యూపీఎస్సీ సిస్టమ్ ఉందండి కింద బేస్మెంట్ గో. ఆ బేస్మెంట్ గో ఈ ఇర్రెగ్యులారిటీ పవర్ సప్లై, కంటిన్యూస్ పవర్ సప్లై కానీ అప్ అండ్ డౌన్ బాగా ట్రిగ్గర్ అయిపోయి దానివల్ల ఫైర్ క్యాచ్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి. ఎలక్ట్రీషియన్ ఉన్నారు ఇక్కడ. రాకే గారు చెప్తున్న దాని ప్రకారం మనం చూస్తే జిల్లా ఫైర్ ఆఫీసర్ అక్కడ జరిగినటువంటి ప్రమాదము తీవ్రత అయితే పూర్తి స్థాయిలో లేదు, కొంతవరకు అయితే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఏంటంటే అసలు ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, ఏమైనా ఐడెంటిఫై చేస్తారా ఏంటి? సార్, యూపీఎస్ లో మీకు షార్ట్ సర్క్యూట్ అయింది సార్. యాక్చువల్గా మీకు బ్యాటరీ వల్ల మీకు స్మోక్ వచ్చింది. ఫైర్ ఇమ్మీడియట్ గానే రిస్ట్రిక్ట్ అయిపోయింది. మా స్టాఫ్ ఐడెంటిఫై చేసి సేఫ్టీ కోసం అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచారు. యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పైన ఇవాక్యుయేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. మీరు చూస్తే నార్మల్ హాస్పిటల్ ఆపరేషన్స్ రన్ అవుతున్నాయి. ఓన్లీ ఏంటంటే స్మోక్ ఒకటే, బ్యాటరీ వల్ల స్మోక్ ఎక్కువ ఉంది సార్. బ్యాటరీస్ అంటే వాటి కెపాసిటీ ఎంత ఉంటుంది, ఎంత పెద్ద బ్యాటరీస్ ఉన్నాయండి, దానివల్ల ఏమన్నా ఇంకా షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది అనేది ఐడెంటిఫై చేశారు సార్? ఇంకా టెక్నికల్ రిపోర్ట్ వచ్చే వరకు చెప్పలేము సార్. ఒకసారి టెక్నికల్ రిపోర్ట్ వచ్చినాక చెప్పగలుగుతాము. హాస్పిటల్ ఇన్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రమాదం ఏమి లేకుండా ఏమైనా ఉందా?
సార్ హాస్పిటల్లో ఉన్న ఎన్ని పేషెంట్స్కి అయితే ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎందుకంటే 10 మెంబర్స్ టీమ్ అయితే ప్రతి పేషెంట్కి వెళ్ళి రౌండ్స్ వేసి చెక్ చేసుకున్నారు. అందరూ సేఫ్గా ఉన్నారు. ప్లస్ అటెండర్స్ కూడా చూపించారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా హాస్పిటల్ రౌండ్స్ వేసి చూసుకున్నారు. సో పైకి కానీ స్మోక్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. సో అందరూ సేఫ్గా ఉన్నారు సార్. అంటే చూడొచ్చు ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. గతంలో కూడా విశాఖలో ఉన్నటువంటి అనేక హాస్పిటల్స్ లో ఇదే విధమైనటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పేషెంట్లని త్వరితగతిన కొంతవరకు పొగ కమ్ముకుపోయినటువంటి నేపథ్యంలో ఆ పొగ నుంచి బయటికి తీసుకొస్తేనే కానీ వర్కౌట్ అవుదనే ఉద్దేశంతో ఆ పొగని ప్రస్తుతం అయితే బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా టాప్ సెవెంత్ ఫ్లోర్ లో ఆ ఇన్పేషెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇది జరిగినటువంటిది సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ ఈ రెండింటికి మధ్యనటువంటి జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. హాస్పిటల్ ప్రస్తుతం పేషెంట్స్ తోనే కొనసాగుతుంది. ప్రతి పేషెంట్ ని కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని చెక్ చేస్తున్నారనే హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపర్వైజర్ చెప్తూ ఉంటే, మరోపక్క ఫైర్ సిబ్బంది కూడా ఈ వాటర్ నింపి మొత్తము ఈ పొగ మొత్తాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. హాస్పిటల్ చుట్టూ కూడా ఒక రౌండ్స్ వేయడం వల్ల ఫైర్ సిబ్బంది మొత్తం అంతా కూడా ఒక తనిఖీలు అయితే నిర్వహించామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అంటే హాస్పిటల్లో ఇప్పుడు ఏ ప్రమాదం జరగకపోయినా కూడా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తొందరగా ఐడెంటిఫై చేసి బ్యాటరీస్ ని వీటిని రిమూవ్ చేసి మంటలు నార్పడం వల్ల కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంది. లేకపోతే ఒక పెను ప్రమాదంగా జరిగి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా పొగ అలుపుకుంటుంటే తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతానికైతే మంటల్ని అదుపు చేసి ఈ పొగంతా బయటకు పంపే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.